బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని నిలిచిపోయాయి. ఏటీసీలో సాంకేతిక లోపంతోనే ఈ సేవలకు అంతరాయం కలిగినట్టు తెలుస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, మొత్తం మీద ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి, టేక్ ఆఫ్ అవ్వడానికి కమాండ్స్ అన్ని ఏటీసీ నుంచే వెళ్తాయి. సో టెక్నికల్ ఇష్యూ కారణంగా 500కు పైగా ఇటు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ అంటే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు రద్దు చేశారు అధికారులు. టేక్ ఆఫ్, ల్యాండింగ్ అనుమతులపై మొత్తానికైతే గందరగోళంగా మారిపోయింది అక్కడ సిచ్యువేషన్. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్లైట్స్ ఎప్పుడు ఉంటాయా అన్న. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎప్పటికప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఢిల్లీ నుంచి ముంబై, హైదరాబాద్, చెన్నై ఇలా డొమెస్టిక్ ఫ్లైట్స్ ఏవైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వెళ్ళాలో అవన్నీ కూడా ప్రస్తుతానికి డిలేడ్, అవన్నీ కూడా స్లోగా నడుస్తున్నట్టు తెలుస్తున్నాయి. చాలామంది ఈవినింగ్ ఫ్లైట్స్, దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్స్ కావచ్చు, మిగతా కంట్రీస్కి యుఎస్, యూరోప్, ఆస్ట్రేలియా, యూకే ఇలా కంట్రీస్కి, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. ఏవైతే ఫ్లైట్స్ ఢిల్లీలో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్స్ కూడా ఉన్నాయో అవన్నీ కూడా డైవర్ట్ చేశారు, లేకపోతే డిలే అవుతున్నాయి. అవన్నీ కూడా ఆల్మోస్ట్ 10 hours, 15 hours డిలేలో నడుస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి నవీన్ ఉన్నారు ఢిల్లీ నుంచి. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, ఢిల్లీలో ప్రజెంట్ సిట్యువేషన్ ఎలా ఉంది? ఎప్పుడు అసలు ఈ ఇష్యూ రైజ్ అయింది? నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఏటీసీలో కొంత టెక్నికల్ సమస్యలు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి ఈ ఫ్లైట్స్ అనేది కూడా రాకపోవడం సంబంధించినటువంటి ఆలస్యం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కదా. అయితే ఈ రోజు దాదాపు 400 నుంచి 450 ఫ్లైట్స్ కూడా డిలే అయినట్టు కూడా ఎయిర్పోర్ట్ అధికారులు కూడా వారు కొత్తపరిచితమే చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇండిగోతో పాటు ఆ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ స్పైసెస్ కావచ్చు, ఇటు ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి ఈ విమానాలు దాదాపు గంట నుంచి 7 గంటల వరకు కూడా కొంత డిలేగా కొనసాగుతున్నాయి. కేవలం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కాదు, ముంబై సంబంధించినటువంటి ఆ ఎయిర్పోర్ట్ లో కూడా ఈ విధంగానే డిలే కూడా కొనసాగుతున్నాయి కూడా ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డొమెస్టిక్ సంబంధించినటువంటి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి T1, T2, T3కి వచ్చేటువంటి ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కావచ్చు, ఇటు ఆ డొమెస్టిక్ ఫ్లైట్స్ పూర్తి స్థాయిలో వచ్చేటి వెళ్ళేటి రెండు సంబంధించినటువంటి అప్ అండ్ డౌన్ సంబంధించినటువంటి ఈ ఫ్లైట్స్ ఆలస్యం సంబంధించినటువంటి విషయాలపై కూడా దీనికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ సమస్య కావచ్చు, ఇప్పటికే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు వారి ప్యాసింజర్స్ కూడా ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ నుంచి వెళ్ళేటువంటి ఇంటర్నేషనల్ విమానాలు ఏవైతే ఉన్నాయో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాలు ఇవి దాదాపు 3:30 నుంచి 4 గంటల ఆలస్యం కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఏటీసీలో ఉన్నటువంటి టెక్నికల్ సమస్య ఆధారంగానే మేము ఫ్లైట్స్ డిలేగా వెళ్తున్నాయని చెప్పేసి ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ల్యాండింగ్ సంబంధించినటువంటి విషయాలు అంటే ల్యాండింగ్ అయ్యేటువంటి విమానాలు ఏవైనా వాళ్ళే ఎక్కువగా డిలే జరుగుతున్నాయి. అంటే టేకాఫ్ సంబంధించినటువంటి విమానాలు అంత డిలే లేదు, ల్యాండింగ్ అయ్యేటువంటి విమానాల్లోనే కొంత డిలే అయినట్టు కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఏటీసీకి వచ్చేటువంటి కమ్యూనికేషన్స్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వచ్చేటువంటి ఈ కమ్యూనికేషన్స్ ఏవైతున్నాయో ఆ ఫ్లైట్స్ ఎగిరినటువంటి సమయంలో వారికి ఉన్నటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, వారికి ఉన్నటువంటి రూట్ మ్యాప్ వ్యవస్థ సంబంధించినటువంటి ఈ యొక్క టెక్నికల్ గ్లిచెస్ వల్లనే ఈ విధంగా ఆలస్యంగా జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఢిల్లీలో ఫ్లైట్స్ అన్ని ఒక్కసారిగా ఆలస్యం అయిపోయి చాలా ఫ్లైట్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఇటు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. ఢిల్లీకి సంబంధించి P1, P2, P3 టెర్మినల్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. సో ఎక్కువ ఫ్లైట్స్ని మాత్రం వాళ్ళు ల్యాండ్ చేయలేకపోతున్నారు, అలాగే టేక్ ఆఫ్కి కమాండ్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు అనంటే అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ ఏదైతే కమాండ్స్ ఇస్తుంటుందో ఫ్లైట్స్కి ల్యాండ్ అవ్వడానికి, టేక్ ఆఫ్ అవ్వడానికి, దాంట్లో టెక్నికల్ గ్లిచ్ రావడంతో మొత్తం మీద ల్యాండ్ అవ్వడానికి, టేక్ ఆఫ్ అవ్వడానికి పైలట్స్తోని కోఆర్డినేషన్, పైలట్స్తోని మాట్లాడలేకపోతున్నారు, పైలట్స్ని గైడ్ చేయలేకపోతున్నారు. కాబట్టి డిలే జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి మొదలై కొన్ని వందల ఫ్లైట్స్, దాదాపు 500 ఫ్లైట్స్ హోల్డ్ చేశారు, డిలే చేస్తున్నారు. ప్రస్తుతానికి డిలే ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి ఇలాంటి పరిస్థితి ఉందో. దీని ఇంపాక్ట్ నాట్ జస్ట్ ఢిల్లీ, దీని ఇంపాక్ట్ దగ్గరలో ఉన్న ముంబై లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ పై పడింది. ఒక్కసారిగా చాలా ఫ్లైట్స్ అటు డైవర్ట్ అవ్వడం, వాటిపై చాలా వెయిట్ పడుతుంది, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువ కావడంతో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా హ్యాండిల్ చేయలేని పరిస్థితి. మొత్తం మీద అలాంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి మేజర్ ఎయిర్లైన్స్ మనం చూస్తే కనుక ఇటు ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వీళ్ళందరూ ఏమంటున్నారంటే సర్వీసెస్
were affected, leading to long queues and slower operations. So operations అన్ని చాలా స్లో అయిపోయి అలాగే లాంగ్ క్యూస్ కూడా ఉన్నాయి. సో Mumbai airport said in a statement that its flight operations were also impacted. It said flights may experience delays and urged passengers to check with their respective airlines. మీరు ఎవరైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారో మీరు ఎయిర్పోర్ట్కి రాకముందే ఒకసారి మీ ఫ్లైట్ సర్వీసెస్ ఎవరైతే మీ ఏ ఫ్లైట్కి ఏ ఎయిర్లైన్స్కి సంబంధించి టికెట్స్ బుక్ చేశారో వాళ్ళతో సంప్రదించే ప్రయత్నం చేయండి అని చెప్పుకొస్తున్నారు. సో ఒక్కసారి మనం చూస్తే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ద బిజియెస్ట్ ఇన్ ద కంట్రీ మేనేజెస్ మోర్ దాన్ 1500 ఫ్లైట్స్ ఈచ్ డే. ప్రతిరోజు 1500 ఫ్లైట్స్ని మేనేజ్ చేసే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం 500 ఫ్లైట్స్ని డిలే చేశారంటే అర్థం చేసుకోవచ్చు. డేటా ఫ్రమ్ ద ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 షోడ్ దాట్ 513 ఫ్లైట్స్ డిలే అయ్యాయి థర్స్డే రోజు. అండ్ ఫ్రైడే మార్నింగ్ కూడా ఒక 171 ఫ్లైట్స్, అంటే మొత్తం మీద మనం లెక్క చూస్తే కనుక దాదాపు 700 ఫ్లైట్స్ 700 ఫ్లైట్స్ ఇప్పటిదాకా డిలే అయినాయి. అంటే హాఫ్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవచ్చు మనం. సో చాలామంది కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొని కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కొంతమంది ఫ్యామిలీస్తో వేరే సిటీస్కి ట్రావెల్ చేసేవాళ్ళు, వేరే కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్స్కి చేరుకున్న తర్వాత ఇలాంటి పరిస్థితి మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మేము నా కొడుకుని కంపెనీలో జాయిన్ చేయడానికి పంపిస్తున్నాను, మొత్తానికైతే ఫ్లైట్ డిలే అయిపోయిందని చెప్పేసి ఒక ఫాదర్ చెప్పుకొస్తున్నాడు. ఫ్రస్ట్రేటెడ్ ప్యాసింజర్స్ చాలా గంటల నుంచో అక్కడ వెయిట్ చేస్తున్నారు. జనరల్గా ఎయిర్లైన్స్ కనుక ఫ్లైట్స్ డిలే అయితే కనుక కొన్ని గంటల వ్యవధి అయితే కనుక వాళ్ళకి స్నాక్స్ ఫుడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. అది కనుక 10 అవర్స్ కనుక దాటితే వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. సో మొత్తానికైతే ఆటోమేటిక్ మెసేజింగ్ స్విచ్చింగ్ సిస్టమ్ ఏదైతే క్రూషియల్ ఫ్లైట్కి సంబంధించిన ప్లాన్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఆటో ట్రాక్ చేసే సిస్టమ్ డిస్టర్బ్ అయిందంట. సో టూ మచ్ టెక్నికల్ గ్లిచ్ ఉండడం వల్ల మొత్తానికి ఫ్లైట్ ఆపరేషన్స్ ఆగిపోయాయి. కొంతమంది ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. సో మీరెవరైతే నేషనల్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ కావచ్చు, మీరు ఎవరైతే ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో ఒకసారి మీ ఎయిర్లైన్స్తో సంప్రదించి దాని తర్వాత మీ ప్రయాణాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, ఎయిర్పోర్ట్స్లో మీరు ఎవరైనా ఉంటే కనుక అక్కడ లేటెస్ట్ అప్డేట్ ఏముందనేది కింద కామెంట్ రూపంలో కూడా తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.